బామ్మగారు, ఆ, మీరు మరీ మొహమాట పెట్టేస్తున్నారు. ఎవరైనా ఎప్పుడైనా అన్నం పెడతాను అంటే అన్నం వద్దు అనకూడదని మా అమ్మ చెప్పింది. అందుకే ఆకలేసి కాదు. సరేనమ్మా, ఆకలి లేకపోతే నా తృప్తి కోసం కొంచెమైనా తిను. నువ్వు చూస్తున్నావేంట్రా అలాగా? కూర్చో, నువ్వు కూడా కూర్చో. ఏంటమ్మా ఇంకా అలానే చూస్తున్నావు? మొహమాటం నానమ్మా. నువ్వు ఊరుకోరా. అమ్మా, వాడి మాటలేమీ పట్టించుకోకు. ఏదో నాకు నచ్చింది చేశాను. నా తృప్తి కోసం తినమ్మా. మంచిదమ్మా, తిను. ఆహా, ముద్దపప్పు ఆవకాయ నచ్చిన వాళ్ళుంటారా? పైగా అక్కడ స్వీట్స్ ఉన్నాయి, ఇక్కడేమో ఫ్రూట్స్ ఉన్నాయి. సరే, మీరంటున్నారు కాబట్టి తింటానండి. మరి మొహమాటస్తురల్లాగా ఉండవు. తినమ్మా. అయితే మొదలు పెట్టనా? సరిపోయిందమ్మా, ఇంకా ఏమైనా తింటావా? అమ్మో, ఇంకా తింటే లావైపోతాను. అమ్మా, నీలా కడుపు నిండా తినేవాళ్ళంటే నాకెంతో ఇష్టం. మా వెదవున్నాడు, డైటింగ్ అని గాడిది గుడ్డని ఆకులు అలములు వాటిని తింటూ ఉంటాడు. తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడే మనిషోయ్ అన్నారండి. మనది అదే పాలసీ. అవునా, చాలా మంచి పాలసీ. అవును, నువ్వు నడవగలవా లేకపోతే డ్రాప్ చేయమంటావా? ఏమొద్దు చరణ్, మళ్ళీ దారిలో ఏ పామైనా కనబడితే నేనే నిన్ను మోసుకుని రావాలి. బామ్మగారు, వస్తాను. మంచిదమ్మా, అప్పుడప్పుడు వస్తూ ఉండు. తప్పకుండా వస్తాను. మంచిదమ్మా. బాయ్ చరణ్. బాయ్.
ఏంట్రా చరణ్ పాము అంటే నీకంత భయమా? నిన్నేమనుకున్నావురా? పావును చూసి పనులు పట్టుకుంటావా? పట్టుకోకనే కదరా మనోడు చంకెక్కాడు. ఎందుకు నవ్వుతున్నారు? నవ్వకపోతే ఆ బొమ్మను చూస్తుంటే నీకు నవ్వు రావట్లేదా? మరి నువ్వు ఇంత తిరిగి అనుకోలేదురా. చరణ్ ఇదా పల్లవి ఏ చేసింది? పల్లవి ఎక్కడుంది?